పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనము పాపులమై ఉండగానే క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మన కొరకు చనిపోయి ఉన్నాడు. ఆయన తన అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించి ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఉగ్రత నుండి తప్పించబడ్డాము, సమాధాన స్థితిని పొందుకొని ఉన్నాము, పరలోక రాజ్యానికి వారసులమై ఉన్నాము. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం స్వస్థత పొంది ఉన్నాము. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం ఆశీర్వదించబడి ఉన్నాము. కనుక మనందరము కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదములు పొందుకొని యేసు ప్రభువారు మన ఎడల ఎలాంటి ప్రేమను చూపించాడో మనము కూడా మన పొరుగు వారి ఎడల, ఇతరుల ఎడల ఆ ప్రేమను చూపించే వారి వలె ఉండాలి. ఇతరులు మనము ప్రేమించే వారి వలె ఉండాలి. ఇతరుల కొరకు మనము జీవించే వారి వలె ఉండాలి. ఇతరుల అవసరతలు తీర్చేవారిగా ఉండాలి. ఇతరుల అక్రతలు తీర్చేవారిగా ఉండి మనము దేవుడిచ్చిన ప్రేమను పొందుకొని మనము ఇతరుల ఎడల ప్రేమ కలిగే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.